హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నిత్య దీపారాధనకి ఒత్తులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది టైం లేదని చేసుకోవడానికి రాదని బయట కొంటారు కదా. అలా కాకుండా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ చూపించినట్లుగా చేసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఒక 2 అవర్స్ కూర్చుంటే 1 మంత్కి సరిపడా ఒత్తులు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. అమ్మ చాలా ఫాస్ట్గా చేస్తుంది. మనం కూడా ట్రై చేస్తే వస్తుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా పత్తిని మొత్తం మనం అందులో గింజలు ఉంటాయి కదా, అవి తీసి అక్కడక్కడ బ్లాక్గా డస్ట్లా ఉంటుంది కదా, అది కూడా తీసి ఇలా లూజ్గా ఉండాలి. పత్తి దగ్గరకు ఉండకుండా ఇలా లూజ్గా ఫ్రీగా ఉంచుకుంటే మనం ఒత్తులు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఫాస్ట్గా మనం దారాన్ని లాగొచ్చు. ఇలా క్లీన్గా నీట్గా లూజ్గా అనుకోవాలి పత్తిని. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పత్తితో మనం ఒత్తులు ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని కొద్దిగా తీసుకొని ఇలా కొద్దిగా దారాన్ని తిప్పినట్లుగా తిప్పుకుంటూ దాన్ని లాగాలి. టైట్గా మనం లాగితే దారంలా వస్తుంది. ఒత్తులు కూడా చాలా దగ్గరగా టైట్గా వస్తాయి, లావుగా కూడా ఉంటాయి ఒత్తులు. ఇలా కొద్దిగా లాగిన తర్వాత 5 పోగులు వేయాలి. అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే ఇలాగే సేమ్ వస్తాయి. దారంలా లాగాలి ఫస్ట్, తర్వాత దాన్ని 5 పోగులు వేసుకోవాలి మొత్తం. నిత్య దీపారాధనకు 5 పోగులు సరిపోతాయి. కొంతమంది 9 కూడా వేసుకుంటారు, అది మన ఇష్టము. ఒత్తుల్ని 5 పోగులు చుట్టుకున్న తర్వాత ఇలా కొనల్ని టైట్గా తిప్పుకోవాలి. తిప్పుకుంటే మనం దీపపు కుందుల్లో ఎక్కించినప్పుడు అవి జారిపోకుండా టైట్గా ఉంటాయి. ఒత్తులు టైట్గా ఉంటే దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతుంది. అన్ని ఒత్తులు ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒత్తులు చేయడం రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా వీడియోలో చూస్తూ ట్రై చేయండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఇలాగే అన్ని ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికి అంత ఫాస్ట్గా నీట్గా రాదు. ట్రై చేస్తుంటే వస్తాయి ఏవైనా. కొత్తగా ట్రై చేసేవాళ్ళు అండ్ రాని వాళ్ళు ఇలా వీడియోలో చూపించినట్లుగా ట్రై చేయండి, ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఒత్తుల్ని 100 కట్టలా కట్టి పెట్టుకోవాలి. అలా అయితే ఒత్తులు నీట్గా ఉంటాయి. మనం పూజ చేసేటప్పుడు తీసుకోవడానికి కూడా నీట్గా ఉంటాయి. 10 కలిపి 100ని ఒక కట్టలా కట్టి పెట్టుకోవాలి.
ఇలా 100 కౌంట్ చేసుకున్న తర్వాత కొద్దిగా దారాన్ని తీసుకొని దానికి చుట్టుకోవాలి. ఇలా చుట్టు పెట్టుకుంటే మనకు పూజ చేసుకునేటప్పుడు ఒత్తులు తీసుకోవడానికి ఈజీగా నీట్గా ఉంటుంది. మొత్తం 100 ఒత్తులు ఉంటాయి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందు తీసి పెట్టుకున్న పత్తిలాగే ఇది కూడా తీసుకున్న తర్వాత కొన్ని బొడ్డు ఒత్తులు చేసి చూపిస్తుందమ్మా. ఇలా వీడియోలో చూపించినట్లుగా బొడ్డొత్తులు ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా పత్తిని తీసుకొని మనం ఇలా బొడ్డొత్తులు అనుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ పత్తిని తీసుకొని పైన కాడకు స్ట్రాంగ్గా ఉండేటట్లు మనం పత్తిని టైట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కూడా మనం కింద ఇలా స్ట్రాంగ్గా అనుకోవాలి. బొడ్డొత్తులు ఇలా వీడియోలో చూపించినట్లుగా ప్రిపేర్ చేసుకుంటే అవి స్ట్రాంగ్గా నిలబడతాయి. మనం ఉసిరి దీపాలలో, పిండి దీపాలలో హారతి ఇవ్వడానికి కూడా ఇవే యూస్ చేస్తారు కదా, బాగా నిలబడతాయి. ఇలా బొడ్డొత్తులు స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చి దీపం కొద్దిసేపు వెలుగుతుంది. అన్నీ ఈ వీడియోలో చూపించినట్లుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఒత్తులు రాని వాళ్ళు కూడా ఇలా వీడియోలో చూపించినట్లుగా ట్రై చేయండి, బాగా వస్తాయి. రాని వాళ్ళు అండ్ ట్రై చేయని వాళ్ళు ట్రై చేస్తారని నేను వీడియో లెంతీగా ఉంచాను. ఇలా ఒత్తులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మనం పూజ చేసే ఒత్తులు మనమే ప్రిపేర్ చేసుకుంటే మనకు కూడా తృప్తిగా ఉంటుంది కదా, అందుకే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.